ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనము ఇలా సెలవిస్తుంది, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అనేటువంటి మాట ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప, క్షేమము ఇవి రెండింటినీ అంటే ఆశించేవారు లేకుంటే ఆశించని వారు ఎవ్వరు కూడా ఈ యొక్క లోకంలో ఉండరు. ఆశించని వారు, ఇష్టపడని వారు ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉండరనే నేను అనుకుంటున్నాను. అయ్యా నీకు క్షేమం కావాలనా అంటే క్షేమాన్ని ఎవరన్నా అసలు వద్దంటారండి, ఇదేంటండి మాట అని చెప్పి అంటాం కదా. ఎందుకంటే క్షేమాన్ని పొందుకోవడానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. ఈ రోజుల్లో మానవులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే మంచి ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది వారు క్షేమంగా ఉండడానికి చాలా కుటుంబాలని, చాలా వ్యక్తుల యొక్క జీవితాలని పాడు చేస్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, కానీ పరిశుద్ధ గ్రంథము ఒక మంచి ఆలోచనను, సలహాను మనకిస్తుంది. అదేంటంటే నీ బ్రతుకు దినములంతా దేవుని కృప, దేవుడిచ్చేటువంటి క్షేమము నిన్ను వెంటాడాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండడం నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని మనకు వచనము తెలియజేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిరకాలము అంటే సదాకాలం అంటే శాశ్వతంగా ఒక వ్యక్తి అంటే రక్షింపబడిన ఆ రోజు మొదలుకొని అతడు మరణించే దినం వరకు ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా దేవుని సన్నిధిలో అతడు నిలకడగా ఉండగలడా అంటే లేదనే చెప్పాలండి. ఎందుకంటే మనమంతా మానవులం కాబట్టి చాలాసార్లు మనము దిగజారిపోతాము. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాము, కొన్నిసార్లు మనము అంటే నాకు అసలు ఎందుకబ్బా ఈ దేవుడు అని చెప్పి కొన్ని రోజులు ప్రార్థన చేయకుండా ప్రార్థన మానేస్తాము, మందిరానికి వెళ్లకుండా వదిలిపెడతాము. ఎందుకంటే మనం మానవులం కాబట్టి చాలాసార్లు మనము దిగజారిపోవడానికి అవకాశం ఉంది. చాలాసార్లు మనము ప్రియమైన చిన్న చిన్న పాపాల్లో మనము పడిపోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము చెప్తుంది, ఒక వ్యక్తి మంచే కీడే చేయకుండా మంచి మాత్రమే చేసేటువంటి మానవుడు భూమిలో లేడంట. నేను చెప్పలేదండి, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే సొలొమోను రాజు అంటాడు, అయ్యా నువ్వు మానవులను క్షమించాలి, తప్పు చేసిన నువ్వు క్షమించాలి దేవా. ఎందుకంటే తప్పే చేయకుండా మంచి మాత్రం చేసేటువంటి ఒక వ్యక్తి భూమిలో ఎవరు కూడా లేడని చెప్పి వచనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం చాలాసార్లు మనం దిగజారిపోతున్నాము, దారి తప్పిపోతున్నాము. కానీ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే అంటే ఇక్కడ నాకు అర్హత లేదు, దేవుల్లో నేను నిలకడగా ఉండడానికి నాకు అసలు అర్హత లేదు, అంటే నేను పాత్రుని కాను, ఎందుకు నాకు క్రైస్తవ జీవితము, ఎందుకు నాకు పరిచర్య, ఎందుకు నాకు ఆత్మీయ జీవితం అని చెప్పి చాలాసార్లు మన గురించి మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని మనం గమనించినట్లయితే ఆయన దేవునికి హృదయానికి ఇష్టడుగా ఉన్నాడు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే దేవునికి ఇష్టం లేని క్రియలు చాలా చేశాడండి. అంటే దేవుడు ఒకసారి ఆయన శిక్షించాడు కూడా, 2 సార్లు ఆయన శిక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొరపాటు చేసినప్పుడు దేవుడు ఆయన గద్దించినప్పుడు ఆయన వదిలిపెట్టలేదు. అలానే ఇంకా నాకు ఈ దేవుడు వద్దులే, నన్ను ఎందుకు శిక్షించాడు అని చెప్పి వదిలిపెట్టలేదు. మళ్ళీ తన పొరపాటును గ్రహించాడు, తన పొరపాటుని ఆయన సరిచేసుకున్నాడు, తను సరిదిద్దుకున్నాడు. అయ్యా నన్ను క్షమించి అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. 51వ కీర్తనలో మనం దాన్ని గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ దేవుని ద్వారా సరిచేయబడినటువంటి వ్యక్తిగా తన యొక్క ఆత్మీయ పరుగును కొనసాగాడు. జయంగా, సమాధానంగా తన ఈ లోక యాత్రను ఆయన ముగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో ఒకవేళ మనము దేవుని సన్నిధి నుండి మనం దూరమై ఉన్నట్లయితే మళ్ళీ దేవుడు నీ జీవితాన్ని సరిచేయడానికి, కృపాక్షేమములతో నిన్ను దీవించడానికి ఆయన యొక్క ఉదయకాల సమయాన ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఇంకా నువ్వు ఎన్నాళ్ళు నువ్వు దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటావు, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు కోల్పోయినటువంటి విషయాల గురించి, నీ జీవితంలో జరిగినటువంటి కీడును గురించి ఇంకా ఎంతవరకు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. నీ జీవితంలో నువ్వు లెయ్యాలి, నువ్వు ముందుకు సాగాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకు దినములంతా కూడా ఆయన కృపాక్షేమములతో ఆయన ఆశీర్వదించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మన జీవితాన్ని మనం సరిదిద్దుకుందామా? మనం దీవించేటువంటి దేవుడు, ఆయనతో ఉన్నటువంటి ఐక్యతను మనం సరిచేసుకున్నప్పుడు కృపాక్షేమములతో నిన్ను నన్ను ఆయన దీవించే దేవుడిగా ఉన్నాడు.
ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను బ్రతుకు దినములంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చునని మాట ప్రకారమయ్యా, నీ బిడ్డల బ్రతుకు దినములంతా కూడా కృపాక్షేమములు తండ్రి వారిని వెంటాడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ కృపను, నీ ఇచ్చేటువంటి క్షేమాన్ని పొందుకోవడానికి, నీతో ఉండేటువంటి మా ఐక్యతను మేము సరిచేసుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరైతే దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారి యొక్క జీవితాలంతా కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్నను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.